Dear students, welcome to my lecture series on permutation group. Myself C.H. Naidu, working as a mathematics lecturer in SVLNS Government Degree College, Bhimanapatnam. Before going to permutations group, what are the learning outcomes of this lesson? Student can able to learn the basic concept of permutations. Student can learn the cyclic permutation, length of the cycle, inverse of the cycle. Student can learn the properties like disjoint cycles, product of disjoint cycles. Student can learn the order of the permutation, transposition, even and odd permutations. Student can able to solve the problems based on above definitions. Student can gain the strong foundation in permutation groups. సో ఈరోజు చెప్పబోయేటటువంటి లెసన్స్లో మనం నేర్చుకునేటటువంటి ముఖ్యాంశాలు ఏంటంటే ఒక సైక్లిక్ పెర్ముటేషన్ ఏ విధంగా డిఫైన్ చేయాలి, దాని యొక్క లెంగ్త్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, అదేవిధంగా డిజాయింట్ సైకిల్స్ని ఏ విధంగా మనం డిఫైన్ చేస్తాం, ఒక పెర్ముటేషన్ని ప్రోడక్ట్ ఆఫ్ డిజాయింట్ సైకిల్స్గా ఎలా మనం ఎక్స్ప్రెస్ చేస్తాం, ఒక పెర్ముటేషన్ యొక్క ఆర్డర్ని మనం ఏ విధంగా కనుక్కుంటాం, ఒక పెర్ముటేషన్ని మనం ట్రాన్స్పోజిషన్స్గా ఎలా రాస్తాం, ఒక పెర్ముటేషన్ ఇస్తే అది ఈవెన్ పెర్ముటేషన్ అవుతుందా, ఆడ్ పెర్ముటేషన్ అవుతుందా, దాని యొక్క డెఫినేషన్ ఏ విధంగా నేర్చుకుంటామో ఈ లెసన్స్ లో మనం చూస్తాం. ఈ 4 ప్రాపర్టీస్ సంబంధించి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తాం. Cyclic permutation. What is the cyclic permutation? Consider a set S is equal to A1, A2 and so on An, and the permutation F is A1 goes to A2, A2 goes to A3, AK goes to A1, AK plus 1 goes to AK plus 1 and so on, An goes to An is a permutation of degree n. Then f of A1 is equal to A2, f of A2 is equal to A3 and so on, f of AK is equal to A1. F of AK plus 1 is equal to AK plus 1 and so on, f of An is equal to An. This type of permutation is called as a cyclic permutation of length k of degree n. Okay, and it is denoted by A1, A2 and so on AK, or A2, A3 and so on AK goes to A1. So simple గా మనం సైక్లిక్ పెర్ముటేషన్ ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే, ఏ ఎలిమెంట్ వద్ద అయితే స్టార్ట్ అవుతుందో ఆ ఎలిమెంట్ వద్ద ఎండ్ అయితే దాన్నే సింపుల్ గా మనం సైక్లిక్ పెర్ముటేషన్ అంటాం. సో ఎలా ఒకసారి చూద్దాం. ఫస్ట్ దిస్ ఈజ్ A1 అనే ఎలిమెంట్, A1 goes to A2, A2 goes to A3, A and so on, AK goes, An minus 1 goes to An goes to A1. సో ఆ విధంగా మనం సైక్లిక్ పెర్ముటేషన్ ని మనం రాసుకుంటాం. సో ఎగ్జాంపుల్, సో F is equal to 1 goes to 4, 2 goes to 1, 3 goes to 2, 4 goes to 3, 5 goes to 5, 6 goes to 6. సో ఇచ్చినటువంటి పెర్ముటేషన్ ఇది. దీన్ని మనం సైకిల్గా ఎలా రాస్తాం? 1 goes to 4, 4 goes to 3, 3 goes to 2, 2 goes to 1. సో కాబట్టి 1, 4, 3 అనేది సో ఒక సైకిల్. సో ద గివెన్ పెర్ముటేషన్ ఈజ్ ఏ సైక్లిక్ పెర్ముటేషన్. సో రెండోది ద పెర్ముటేషన్ ఏంటంటే ఈజ్ నాట్ ఏ సైక్లిక్ పెర్ముటేషన్, బికాస్ ఇందులో మనం ప్రోడక్ట్ ఆఫ్ 2 సైకిల్స్గా రాసాం. సో కాబట్టి సైకిల్ అంటే ఏంటి, కంటిన్యూషన్గా మనకు ఉండాలి. సో కాబట్టి 2 సైకిల్స్గా రాసాం కాబట్టి దిస్ ఇస్ నాట్ ఏ సైక్లిక్ పెర్ముటేషన్. సో థర్డ్ వన్, సో దిస్ పెర్ముటేషన్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ సైక్లిక్ ఫార్మ్. ఈ పెర్ముటేషన్ మనం సైక్లిక్ ఫార్మ్ ఎక్స్ప్రెస్ చేయాలి. గివెన్ పెర్ముటేషన్ F ఈజ్ రాసుకుంటాం. సో సైకిల్ అనేది ఏ విధంగా ఉందో అబ్జర్వ్ చేస్తాం. 1 goes to 2, 2 goes to 4, 4 goes to 7, 7 goes to 5, 5 goes to 3, 3 goes to 6, 6 goes to 1, again 6 goes to 1. Okay. Length of the cycle. The number of the elements in a cycle is called as the length of the cycle అంటాం. సో ఒక సైకిల్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో సో కౌంట్ చేస్తాం, అదే ఆ సైకిల్ యొక్క లెంగ్త్ అవుతుంది. F is equal to 1, 2, 3, 4, 5. Then length of this cycle is 5. 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దీని యొక్క లెంగ్త్ 5 అవుతుంది. ఒక సైకిల్ యొక్క లెంగ్త్ R అయింది అనుకోండి, ఆ సైకిల్ మనం సింపుల్ గా R సైకిల్ అంటాం. ద అబౌవ్ ఎగ్జాంపుల్ ఈజ్ 5 సైకిల్ అంటాం. ఏ సైకిల్ ఆఫ్ లెంగ్త్ 1 ఈజ్ కాల్డ్ యాజ్ ఐడెంటిటీ పెర్ముటేషన్. ఒక సైకిల్ యొక్క లెంగ్త్ 1 అయితే దాన్ని సింపుల్ గా మనం ఏమంటాం, ఐడెంటిటీ పెర్ముటేషన్ అంటాం. ఎగ్జాంపుల్ 1 goes to 1,
2 goes to 2, n goes to n. So got 1 goes to 1. So 1. ఈ సైకిల్ యొక్క లెంగ్త్ ఎంత 1. 2 goes to 2. సో దీని యొక్క లెంగ్త్ కూడా 2. సో n goes to n. దీని యొక్క సైకిల్ కూడా యొక్క లెంగ్త్ కూడా 1. సో కాబట్టి దిస్ ఈస్ ఏ ఐడెంటిటీ పెర్ముటేషన్. సో ఆర్డర్ ఆఫ్ ద సైకిల్ అండ్ డిజాయింట్ ఆఫ్ ద సైకిల్స్. సో ఒక సైకిల్ యొక్క ఆర్డర్ను మనం ఏ విధంగా డిఫైన్ చేస్తాం? ఏ లెంత్ ఆఫ్ ఎ సైకిల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఆర్డర్ ఆఫ్ ద సైకిల్. ఆ సైకిల్ యొక్క లెంగ్త్ నే సింపుల్ గా ఆ సైకిల్ యొక్క ఆర్డర్ అంటాం. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4. ఈ సైకిల్ యొక్క లెంగ్త్ అంతా 4. సో ఆర్డర్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 4. డిజైన్ సైకిల్స్ మనం ఏ విధంగా డిఫైన్ చేస్తాం? లెట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు a1 a2 and so on an be a finite set. Two cycles f and g are said to be designed cycles if they have no common element. సో ఇచ్చినటువంటి సైకిల్స్ లో కామన్ గా ఎటువంటి ఎలిమెంట్స్ లేకపోతే దాన్ని మనం ఏమంటామంటే డిజాయింట్ సైకిల్స్ అంటాం. సో ఎగ్జాంపుల్ లెట్ s is equal to 1 2 3 4 5 6 and f is equal to 1 3 5, g is equal to 2 4 6. These two cycles are designed cycles because there is no element in common. రెండు సైకిల్స్ లో కూడా కామన్ గా ఎటువంటి ఎలిమెంట్స్ లేవు కాబట్టి వాటిని మనం డిజైన్ సైకిల్స్ అంటాం. సో రెండు ఎగ్జాంపుల్ f is equal to 1 3 5 4 and g is equal to 2 4 6. These are not designed cycles because 4 is a element in both cycle common. సో కామన్ గా 4 అనే ఎలిమెంట్ అనేది కామన్ గా ఉంది కాబట్టి దీస్ ఆర్ నాట్ డిజైన్డ్ సైకిల్స్. సో లెట్ s is equal to 1 2 3 4 5 6 and f is equal to 1 3 5, g is equal to 2 4 6 are designed cycle, then find f circle g. సో వాటి యొక్క ప్రోడక్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చినటువంటి పెర్ముటేషన్ ఎఫ్ రాసుకుంటాం, ఇచ్చినటువంటి పెర్ముటేషన్ జీ రాసి వీటి యొక్క ప్రోడక్ట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ 1 goes to 1. సో హియర్ 1 goes to 3. సో 1 goes to 3. 2 goes to 4. 4 goes to 4. So 2 goes to 4. 3 goes to 3. 3 goes to 5. So 3 goes to 5. 4 goes to 6. Here 6 goes to 6. So 4 goes to 6. 5 goes to 5. 5 goes to 1. So 5 goes to 1. 6 goes to 2. Here 2 goes to 2. So 6 goes to 2. So GF. G అనే పెర్ముటేషన్ ముందు రాస్తాం, తర్వాత F అనే పెర్ముటేషన్స్ రాస్తాం. So 1 goes to 3. Here 3 goes to 3. 2 goes to 2. Here 2 goes to 4. So 2 goes to 4. 3 goes to 5. 5 goes to 5. So 3 goes to 5. 4 goes to 4. Here 4 goes to 6. So 4 goes to 6. So 5 goes to 1. Here 1 goes to 1. 6 goes to 2 again. So 2 goes to 6 goes to 6. So therefore Fg is equal to Gf. And a product of two design cycles is always commutative. So every permutation can be expressed as product of design cycles. So ప్రతి పెర్ముటేషన్ మనం ప్రోడక్ట్ ఆఫ్ డిజైన్ సైకిల్స్ గా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇచ్చినటువంటి పెర్ముటేషన్ మనం ఏ విధంగా ప్రోడక్ట్ ఆఫ్ డిజైన్ సైకిల్స్ చేసామో చూడండి ఒకసారి. 1 goes to 6, 6 goes to 2, 2 goes to 5, 5 goes to 1 again. So 3 goes to 4 or 4 goes to 3. So these are product of design cycles. So write down the product of design cycles. ఇచ్చినటువంటి సైకిల్స్ ని ప్రోడక్ట్ ఆఫ్ డిజైన్ సైకిల్స్ గా రాయాలి. ఇవి ఇచ్చినటువంటి సైకిల్స్ డిజైన్ సైకిల్స్ కావు. ఇందులో కామన్ గా ఎలిమెంట్ ఉంది చూడండి. 5 అనే ఎలిమెంట్ ఉంది, 5 అనే ఎలిమెంట్ ఉంది, 2 అనే ఎలిమెంట్ ఉంది, 2. సో కాబట్టి దీస్ ఆర్ నాట్ డిజైన్ సైకిల్స్. సో కాబట్టి ఈ డిజైన్ సైకిల్స్ నుండి ముందు మనం ఒక పెర్ముటేషన్ ని తయారు చేయాలి. సో ఆ పెర్ముటేషన్ తయారు చేసిన తర్వాత ఆ పెర్ముటేషన్ నుండి మనం ప్రోడక్ట్ ఆఫ్ డిజైన్ సైకిల్స్ రాయాలి. సో ఈ పెర్ముటేషన్ అనేది వీటిని మల్టిప్లై చేస్తే ఈ విధంగా పెర్ముటేషన్ వస్తుంది. సో 1 goes to 1, 2 goes to 7, 7 goes to 5, 5 goes to 4, 4 goes to 6, again 6 goes to 2. So కాబట్టి these are product of design cycles. సో ఆర్డర్ ఆఫ్ ఏ పెర్ముటేషన్ ఏ విధంగా ఒక పెర్ముటేషన్ యొక్క ఆర్డర్ ని డిఫైన్ చేస్తాం. లెట్ Sn be a permutation group on a set S. If F belongs to Sn such that F over n is equal to I, where I is the identity permutation and n is the least positive integer, then order of this permutation is n. సో ఒక పెర్ముటేషన్ ని మనం n టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకు ఐడెంటిటీ పెర్ముటేషన్ రావాలి. అప్పుడు ఎన్నిసార్లు మనం మల్టిప్లై చేస్తామో అదే ఆ పెర్ముటేషన్ యొక్క ఆర్డర్ అవుతుంది. సో ఎగ్జాంపుల్
ఎఫ్ అనే పెర్మిటేషన్ ఇచ్చాం, దెన్ ఫైండ్ ఆర్డర్ ఆఫ్ ఎఫ్. ఈ పెర్మిటేషన్ కి ఆర్డర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ద గివెన్ పెర్మిటేషన్ ఎఫ్ ఈస్ which is not equal to identity permutation. So identity permutation అయిపోయింది అనుకోండి, therefore order of identity permutation is always 1. సో నెక్స్ట్ ఎఫ్ స్క్వేర్. సో ఈ రెండు పెర్మిటేషన్ మనం మల్టిప్లై చేస్తే ఎఫ్ స్క్వేర్ ఏమొచ్చింది, 1 goes to 1, హియర్ 1 goes to 1. సో 2 goes to 3, 3 goes to 2, సో 2 goes to 2. 3 goes to 2, here 2 goes to 3, 3 goes to 3. So therefore this is identity permutation. So therefore order of f is equal to 2. Order of f is equal to 2. Find the order of the permutation in S7. ఒక పెర్మిటేషన్ యొక్క ఆర్డర్ మనం S7 లో ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ పెర్మిటేషన్ ఈజ్ ఎఫ్ అని రాసుకొని దీన్ని ముందు మనం ప్రోడక్ట్ ఆఫ్ డిజైన్ సైకిల్స్ గా రాస్తాం. 1 goes to 4, 4 goes to 2, 2 goes to 3, again 3 goes to 1. So 5 goes to 6, 6 goes to 7, 7 goes to 5. సో కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ డిజైన్ సైకిల్స్. ఈ విధంగా దీని యొక్క ఆర్డర్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ సైకిల్ యొక్క లెంగ్త్ 4, ఈ సైకిల్ యొక్క లెంగ్త్ 3. సో కాబట్టి ఎల్సిఎం ఆఫ్ 3, 4 ఈజ్ ఈక్వల్ టు 12. సో కాబట్టి ఒక పెర్మిటేషన్ యొక్క ఆర్డర్ని ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీన్ని జనరలైజ్ చేసి మనం ఫార్ములా కింద రాద్దాం. ఏ పెర్మిటేషన్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ డిజైన్ సైకిల్స్ whose lengths are m1, m2 and so on mn, then the order of the permutation is LCM of m1, m2, and so on mn. అంటే ఇచ్చినటువంటి పెర్మిటేషన్ ని ప్రోడక్ట్ ఆఫ్ డిజైన్ సైకిల్స్ గా రాస్తే వాటి యొక్క లెంగ్త్స్ m1, m2, mn తీసుకుంటాం. వీటి యొక్క ఎల్సిఎంఏ ఇచ్చినటువంటి పెర్మిటేషన్ యొక్క ఆర్డర్ అవుతుంది. సో కాబట్టి ఈ పెర్మిటేషన్ మనం 12 times మల్టిప్లై చేస్తే మనకు ఐడెంటిటీ పెర్మిటేషన్ వస్తుంది. ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే చాలా టైం తీసుకుంటుంది. సో కాబట్టి ఈ ఫార్ములాను మనం ఉపయోగించి ఒక పెర్మిటేషన్ యొక్క ఆర్డర్ను మనం సింపుల్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ట్రాన్స్పోజిషన్. ఏ సైకిల్ ఆఫ్ లెంగ్త్ 2 ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ట్రాన్స్పోజిషన్. ఒక సైకిల్ యొక్క లెంగ్త్ 2 అయితే దాన్ని ట్రాన్స్పోజిషన్ అంటాం. 2, 4 is a transposition. Ij is also a transposition. Why? The length of this cycle is 2. Okay. So the order of every transposition is 2. So ప్రతి ట్రాన్స్పోజిషన్ యొక్క ఆర్డర్ ఏమవుతుందంటే 2 అవుతుంది. సో ఆర్డర్ ఆఫ్ దిస్ సైకిల్ ఈజ్ 2. సో కాబట్టి ట్రాన్స్పోజిషన్ యొక్క ఆర్డర్ ఏమవుతుందంటే 2 అవుతుంది. ఎవ్రీ ట్రాన్స్పోజిషన్ ఈజ్ సెల్ఫ్ ఇన్వర్స్. ప్రతి ట్రాన్స్పోజిషన్ కూడా దానికి అదే సెల్ఫ్ ఇన్వర్స్ అవుతుంది. Every permutation can be expressed as product of transposition. ప్రతి పెర్మిటేషన్ ని కూడా మనం ప్రోడక్ట్ ఆఫ్ ట్రాన్స్పోజిషన్స్ గా మనం రాయవచ్చు. సో ఒక సైకిల్ తీసుకుంటాం. లెట్ ఏ సైకిల్ a1, a2, a3 and so on an-1 an. So here a1, a2, a1, a3, a1, a4, a1, an-1, a1, an. ఈ విధంగా సో మనం ప్రోడక్ట్ ఆఫ్ ట్రాన్స్పోజిషన్స్ గా మనం రాయవచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ ద గివెన్ పెర్మిటేషన్ ఎఫ్. దీని ప్రోడక్ట్ ఆఫ్ డిజైన్ సైకిల్స్ గా మనం రాయాలి. సో అగైన్ 1 goes to 4, 4 goes to 2, 2 goes to 3 and 3 goes to 1. Sorry. Okay. So order of f is equal to, so దీని యొక్క లెంగ్త్ 3, దీని యొక్క లెంగ్త్ 4, దీని యొక్క లెంగ్త్ 3. ఆర్డర్ ఆఫ్ LCM is equal to 3, 4 is equal to 12. So express a permutation as a product of transpositions. ఒక పెర్మిటేషన్ ని మనం product of transpositions గా మనం ఎక్స్ప్రెస్ చేయాలి. సో 1 goes to 3, 3 goes to 2, 2 goes to 1, 5 goes to 6. సో కాబట్టి ట్రాన్స్పోజిషన్ ఏ విధంగా రాస్తాం, 1 3, 1 2, 5 6. ఓకే. So even and odd permutations. A permutation F is said to be even permutation if the total number of the transpositions are even. So total number of the transposition even అయితే ఆ పెర్మిటేషన్ మనం ఏమంటాం, ఈవెన్ పెర్మిటేషన్ అంటాం. అదే సో టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్స్పోజిషన్ ఈజ్ ఆడ్ అయింది అనుకోండి, ఆ పెర్మిటేషన్ మనం సింపుల్ గా ఆడ్ పెర్మిటేషన్ అంటాం. సో లెట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6. ఇది ఒక పెర్మిటేషన్ ఇచ్చాడు. మనం దీన్ని ప్రోడక్ట్ ఆఫ్ ట్రాన్స్పోజిషన్ 1 2, 1 3, 1 4, 1 5, 1 6, 1 7. సో కాబట్టి ఎన్ని ట్రాన్స్పోజిషన్స్ వచ్చాయి, 6 ట్రాన్స్పోజిషన్స్ వచ్చాయి. సో కాబట్టి దిస్ పెర్మిటేషన్ ఈజ్ ఈవెన్ పెర్మిటేషన్. A cycle of length n is called a even permutation if n is odd. ఒక సైకిల్ యొక్క లెంగ్త్ n అనేది ఆడ్ అయితే ఆ పెర్మిటేషన్ ఈవెన్ అవుతుంది. ఒక సైకిల్ యొక్క లెంగ్త్ n అనేది ఈవెన్ అయితే ఆ పెర్మిటేషన్ ఆడ్ అవుతుంది. n అనేది ఆడ్ అయితే ఆ పెర్మిటేషన్ అనేది ఈవెన్ అవుతుంది.
So example, 3 cycle is a even permutation, 3 is odd. 4 cycle is a odd permutation, here 4 is even. Okay. So every transposition is an odd permutation. ప్రతి ట్రాన్స్పోజిషన్ కూడా మనకి ఏమవుతుందంటే ఆడ్ పెర్మిటేషన్ అవుతుంది. సో ట్రాన్స్పోజిషన్ అంటే ఏంటి, దాని యొక్క లెంత్ అనేది 2 అవ్వాలి. 2 4, దీని యొక్క లెంత్ 2 కాబట్టి 2 అనేది ఏంటి, ఈవెన్ నెంబర్. సో therefore this permutation is odd permutation. The identity permutation is always even permutation because I can be expressed as product of two transpositions. సో దట్ ఐడెంటిటీ పెర్మిటేషన్ అనేది ఈవెన్ పెర్మిటేషన్ అవుతుంది, ఎందుకంటే ప్రతి ఐడెంటిటీ పెర్మిటేషన్ ని కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ టూ ట్రాన్స్పోజిషన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 goes to 1, సో 2 goes to 2, సో కాబట్టి 1 2 2 1 ఈ విధంగా 2 ట్రాన్స్పోజిషన్స్ వచ్చాయి. సో ఆర్డర్ 3 తీసుకుందాం. సో ఆర్డర్ 1 అంటే పెర్మిటేషన్ 1 goes to 1, 2 goes to 2, 3 goes to 3 తీసుకుంటే దిస్ ఈజ్ ఐడెంటిటీ పెర్మిటేషన్. ఎన్ని ట్రాన్స్పోజిషన్స్ వచ్చాయి, 4 వచ్చాయి. సో కాబట్టి ఎవ్రీ ఐడెంటిటీ ట్రాన్స్పోజిషన్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్ ట్రాన్స్పోజిషన్. ద ప్రోడక్ట్ ఆఫ్ టూ ఆడ్ పెర్మిటేషన్స్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్. రెండు ఆడ్ పెర్మిటేషన్ మల్టిప్లై చేస్తే ఈవెన్ పెర్మిటేషన్ వస్తుంది. చూడండి, దిస్ ఈజ్ ఈవెన్ పెర్మిటేషన్, దిస్ ఈజ్ ఈవెన్ పెర్మిటేషన్. టోటల్ ఎన్ని ట్రాన్స్పోజిషన్స్ వచ్చాయి, 2 ట్రాన్స్పోజిషన్స్ వచ్చాయి. సో therefore this permutation is even permutation. The product of 2 even permutation is even. రెండు ఈవెన్ పెర్మిటేషన్స్ మల్టిప్లై చేస్తే అగైన్ మనకు వచ్చేది ఈవెన్ పెర్మిటేషన్. సో దిస్ ఈజ్ ఈవెన్ పెర్మిటేషన్, దిస్ ఈజ్ ఈవెన్ పెర్మిటేషన్. ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ను మనం రాస్తే ఈ విధంగా వస్తుంది. దీన్ని ఒక సైకిల్ గా రాసుకుంటే 1 2 3 4 5. సో ఈ సైకిల్ యొక్క లెంగ్త్ 5 కాబట్టి దిస్ ఈజ్ ఏ ఏమవుతుంది, ఈవెన్ పెర్మిటేషన్ అవుతుంది. ద ప్రోడక్ట్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్ పెర్మిటేషన్ ఈజ్ ఆడ్. సో ఒక ఈవెన్ ఒక ఆడ్ పెర్మిటేషన్ మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, ఆడ్ పెర్మిటేషన్ వస్తుంది. సో ఎఫ్ ఈజ్ ఈవెన్, సో జీ ఈజ్ ఆడ్ పెర్మిటేషన్. ప్రోడక్ట్ ఆఫ్ ఎఫ్ జీని మనం ఫైండ్ అవుట్ చేస్తే 1 3 4 2 వస్తుంది. దిస్ ఈజ్ ఆడ్ పెర్మిటేషన్. సో ఒక పెర్మిటేషన్ ఇస్తే ఈవెన్ అండ్ ఆడ్ అనేది మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇచ్చిన పెర్మిటేషన్ ని సైకిల్స్ గా రాసుకుంటాం. 1 3 3 4 4 5 5 6 6 7 and 7 goes to 1. సో ఈ విధంగా ప్రోడక్ట్ ఆఫ్ డిజైన్స్ రాసాం. దీన్ని ట్రాన్స్పోజిషన్స్ 1 7 1 6 1 5 1 4 1 3. సో కాబట్టి ఇలా కూడా రాసుకోవచ్చు. 1 3 1 4 1 5 1 6 1 7 ఏ విధంగా రాసుకున్నా అది సో ట్రాన్స్పోజిషన్స్ అవుతాయి. సో ఎన్ని వచ్చాయి, 1 2 3 4 5 ట్రాన్స్పోజిషన్స్ వచ్చాయి. సో therefore this permutation is odd permutation. సో సెకండ్ పెర్మిటేషన్స్ చూస్తే 1 goes to 7, 7 goes to 2, 2 goes to 3, 3 goes to 1. ఓకే, నెక్స్ట్ 4 goes to 8. సో ఎన్ని ట్రాన్స్పోజిషన్స్, 1 7 1 2 1 3. సో 1 2 3 4 ట్రాన్స్పోజిషన్స్. సో therefore this permutation is even permutation. So the inverse of even permutation is also even permutation. The inverse of odd permutations is also odd permutations. For your more information, just go through the given links. Thank you for watching my video.